హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 12,256 అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషను. 80,000 రూపాయలు మనకి శాలరీ ప్రతి నెల ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము, పర్మనెంట్ ఉద్యోగము. మనకి పర్మనెంట్ ఉద్యోగము. ఈ నోటిఫికేషను పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 21 నుంచి మొదలవుతుంది. 22/6 వరకు మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి విండో కరెక్షన్స్ ఉన్నాయి. 29/6/2026 నుంచి 1/7/2026 వరకు మనకి కరెక్షన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫీజు కూడా మనకి 23 దాకా ఇవ్వడం అయితే జరిగింది. మనకి టైర్ 1 వచ్చేటప్పటికి ఆగస్టు, సెప్టెంబర్ 2026కి టైర్ 1 అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామినేషను డిసెంబర్ 2026 కల్లా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి ఏదైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. దీంట్లో చాలా రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. పే లెవెల్ మనకి 8లోకి వస్తుంది. అంటే మనకి ఒక 85,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సెంట్రల్ క్యాడర్. ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు ఉద్యోగం డిపార్ట్మెంట్ ఇండియన్ ఆడిట్ అకౌంటెంట్స్లో అయితే ఉంటుంది. గ్రూప్ బి పోస్టులు మనకి 18 నుంచి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అసిస్టెంట్ ఆడిట్ స్టేట్లో క్యాడర్లో ఉంటుంది. దీనికి కూడా మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడం అవకాశం ఉంది. తర్వాత పే లెవెల్ 7 వచ్చేటప్పటికి 44,900 అన్ని అలవెన్స్ కలిపి 78,000 రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు అన్ని మనకి సెంట్రల్ బ్యూరోలో కానీ, సెంట్రల్లో సెక్యూరిటీ ఆఫీసులో కానీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో కానీ, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. ఇది గ్రూప్ బి పోస్టు. దీనికి 20 నుంచి 30 సంవత్సరాల వరకు అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల అయితే 18 నుంచి 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనకి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో కూడా మనకి ఉద్యోగం అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్కి, ఇన్స్పెక్టరు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సెంట్రల్ బ్యూరోలో కానీ, నార్కటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్లో కానీ ఉన్నాయి. తర్వాత లెవెల్ 6కి వచ్చేటప్పుడు కూడా అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని ఆఫీసుల్లో అయితే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి ఆఫీసులు ఉన్నాయో అన్ని ఆఫీసులు అయితే ఉంటాయి. 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం. పే లెవెల్ వేరుగా ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఎక్కువ పే లెవెల్ ఫస్ట్ ఏది పెద్దదిగా ఉంది, ఫస్ట్ మీకు అన్నిటికి ఇది ఉంది కదా మనకి ఇక్కడ, ఇదే పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఫస్ట్ మనకి 47,600 నుంచి అంటే మనకి 85,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. కాబట్టి ముందర ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లో మనకి 2.2లో లెవెల్ ఉంది కదా మనకి, దాంట్లో ఇవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పే లెవెల్ తక్కువ ఉంది కదా, ఇంకా ఇది వచ్చేటికి 70,000 వస్తుంది. కాబట్టి తర్వాత ఈ సెలెక్ట్ చేసుకోండి. అన్నిటికీ ఎలిజిబుల్. మీరు గ్రాడ్యుయేషన్ చదివితే అన్నిటికీ ఎలిజిబులే. కాబట్టి ఇది కూడా 18 నుంచి మనకి 30 సంవత్సరాలు. ఇది ఒక్క పోస్ట్ అయితే 18 నుంచి 32 సంవత్సరాలు జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్కి, 18 నుంచి 32 సంవత్సరాల వారు జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్టులు కూడా అయితే ఉన్నాయి. 29,200. వీరికైతే ఒక 60,000 దాకా శాలరీ అయితే ఉంటుంది. ఆడిటర్ జాబ్స్ 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్కి గ్రూప్ సి పోస్టులు కూడా ఉన్నాయి. వీరికైతే 60,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. 18 నుంచి 27. గ్రూప్ సి పెట్టుకునేటప్పుడు ఏ విధంగా నేను పే లెవెల్ చెప్తున్నానో ఆ లెవెల్గానే మీరు అప్లై అయితే చేసుకోండి. అప్పుడు అప్లై చేసుకుంటే ఫస్ట్ మీకు ఏ పే ఎక్కువగా ఉందో ఆ ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి 1/8/2026 కల్లా 18 నుంచి 27 సంవత్సరాలు నింపిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి అయితే 20 నుంచి 30 సంవత్సరాలు నింపిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి అయితే మనకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో పుట్టిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్ వారికి 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు,
ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సన్స్ డిసబిలిటీ వారికి 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సన్ డిసబిలిటీ వారికి ఎస్సీ ఎస్టీ వారికి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. గ్రూప్ సి పోస్టులకి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 3 ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ చేసిన వారికి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. అందుకంటాను కదా, ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం అయినా సరే జాయిన్ అవ్వమని మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను. దీనికోసమే చెప్పాను, మీ ఏజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ విడోస్ డైవర్స్ ఉమెన్ ఉన్నారు కదా, వారికి జనరల్ క్యాండిడేట్స్ అయితే వారికి 35 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ క్వాలిఫికేషను చార్టెడ్ అకౌంట్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్, కాంపిటెన్సీ సెక్యూరిటీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందని ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ చార్టెడ్ అకౌంట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, డిజరబుల్ మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అన్నిటికీ మనకి గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ పోస్టులకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ చదివితే సరిపోతుంది అన్నారు కాబట్టి మీరు 1/8/2026 కల్లా మీరు కంప్లీట్ అయ్యి ఉండాలి డిగ్రీ. ఎలా అప్లై చేయాలంటే ssc.gov.loకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు వచ్చేటప్పటికి 100 రూపీస్ చెల్లించవచ్చు. తర్వాత ఉమెన్స్ క్యాండిడేట్స్, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఫీజు ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే మనకి సౌత్ రీజన్ వారికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మీ దగ్గరలో ఉంటుంది. తర్వాత హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, తర్వాత ఒంగోలు, తెనాలి, సిద్దిపేటలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. లేదా మీకు పాండిచ్చేరిలో కూడా ఉంటుంది. చెన్నై నజదీగా ఉన్నవారు చెన్నై కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నజదీగా ఉంటుందో, దగ్గరగా ఉంటుందో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దగ్గరగా ఉన్నవారు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి ఎక్కడ దగ్గరగా ఉందో అక్కడైతే దీనికి సెంటర్ అయితే పెట్టుకుని ఎగ్జామ్ అయితే రాయండి. టైర్ 1 వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ కంప్రహెన్షన్స్కి మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్ అయితే ఉంటుంది. మనకి 1 గంట సమయం ఇవ్వడం జరుగుతుంది. మనకి దీనికి గంటలో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మనకి టైర్ 2 ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి పేపర్ 1 సెక్షన్కి వచ్చేటప్పటికి 2 అవర్స్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది. టోటల్ మనకి 60 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 1 గంట సమయం ఇవ్వడం జరుగుతుంది. 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి సెక్షన్ 2 వచ్చేటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. టోటల్ 75 మార్క్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి సెక్షన్ 3కి వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 3 మార్కులు ఉంటుంది. 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సెక్షన్ 4కి వచ్చేటప్పటికి డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి 15 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. టైప్ 2కి వచ్చేటప్పటికి స్టాటిస్టిక్స్ వరకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 3 జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. వారికి 2 అవర్స్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదలుగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.